ఒక సాధకుని ఆధ్యాత్మిక ప్రయాణం ముచ్చటగా 3 దశలుగా అంటుంది మన శాస్త్రం. జగత్తు మీద ఆధారపడటం మొదటి దశ, దాన్ని కర్మి అంటారు. భగవంతుడి మీద ఆధారపడటం రెండవ దశ, దాన్ని కర్మయోగి అంటారు. ఆత్మ చైతన్యం మీద ఆధారపడటం మూడవ దశ, దాన్ని జ్ఞానయోగి అంటారు. కర్మి తన దినచర్యను తన వ్యక్తిగత ఆలోచనలతో, ఉద్యోగ సమస్యలతో, లౌకిక జంజాటంతో మొదలవుతుంది. కర్మయోగి దినచర్య ఈశ్వర స్మరణతో మొదలవుతుంది. జ్ఞానయోగి దినచర్య ఆత్మస్మరణతో మొదలవుతుంది. అష్టావక్ర మహర్షి అంటారు, నీ దినచర్యను అహం కర్త అని ప్రారంభించవద్దు. అది మహాకృష్ణ సర్ప విషంతో సమానం. అంటే అహంకారం తాచుపాము విషంతో సమానం. కాబట్టి ఓ పని చేయి, నువ్వు నా అహం కర్త అనుకుని ఆత్మస్థితిలో ఉండు. ఇలా చేస్తే అహంకారం తేలిక అయిపోతుంది, అల్పమైపోతుంది. అహంకారం మిథ్యగా మిగిలిపోతుంది, నిన్ను బాధించదు. అనంతమైన ఆత్మలో అహంకారం ఒక నీటి బుడగలాగా రాలిపోతుంది. నీ దినచర్య సచ్చిదానంద ఆత్మను నేను అనుకుంటూ ప్రారంభించు. అమృతం తాగినట్లు ఉంటుంది. మన ప్రారంధం అదృష్ట రూపంలో ఉంటుంది. అంటే దృష్టం కాదు, అంటే మనకు తెలియదు. ప్రారంధాన్ని తప్పించుకోవాలంటే ఒకే ఒక ఉపాయం ఉంది. ఏమిటది? నీవు ఆత్మస్థితికి ఎదగాలి. నేను కర్తను కాదు, అకర్త ఆత్మను అనుకోగలగాలి. ఇలా చేస్తే భయం, నిస్సత్తువ, నిరాశ, నిస్పృహ, అధైర్యం, పిరికితనం ఉండవు. దినమంతా ఉండవు, కాదు, జీవితం అంతా సుఖంగా గడిపేస్తావు, సంతోషంగా గడిపేస్తావు.